చిన్న కథ చెప్పుకుందాం. అంటే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కథ చెప్పుకున్నాక వాళ్ళని తీసుకుందాం. ఎస్ కథ చెప్పుకొని చిన్న కథ చెప్పుకొని చిన్నదే కథ చెప్పుకొని కార్యక్రమంలోకి పెడదాం. ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తుంది. కింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక కాకి ఆ పైనుండి బాధపడుతుంది. ఏంటా నా జన్మ, ఎవ్వడూ నన్ను దగ్గరికి రానేడు, చీచా అంటాడు, ఇక్కడికి వచ్చి బతకాల్సి వస్తుంది అని బాధపడుతూ ఒక కన్నీటి చుక్క ముని కింద తపస్సు చేసుకుంటున్న ముని మీద పడింది. చూస్తాడు, ఏమిటి అమ్మా కాకమ్మ, ఏంటమ్మా నీ కష్టం, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగి, ఏం బాధ కాకపోతే ఏమి స్వామి, ఎదవ జీవితం, ఎవడో దగ్గరికి రానివాడు, వెళ్తే కసిరి కొడతారు, చీ చీ పో అంటుంటారు, దగ్గరికి కూడా రానివ్వరు, చెయ్యి కూడా విదల్చరు, ఏమి జన్మ, ఎవడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడరు, నా రంగు ఏంటి, నా ఇదేంటి, నా కంఠం ఏంటి, ఏది బాగోదు, ఎందుకు వచ్చిన జన్మ అంటే, పోనీ ఏం కావాలనుకుంటున్నావు అంటే, నీకు నచ్చింది ఏంటి చెప్పు, అలా చేసేస్తానంటే, స్వామి నిజంగా మీరు అలా చేస్తే హంస భలే ఉంటుందిలే, భలే తెల్లగా ఉంటుంది, అది చేసేయండి స్వామి. సరే చేస్తాను, కానీ హంసగా మారే ముందు ఒకసారి హంసకి ఏమైనా కష్టాలు ఉన్నాయి వీళ్ళు తెలుసుకొని రా, మాట్లాడరా, మళ్ళీ చేసిన తర్వాత అది ఇది అనొద్దు. సరే వెళుతుంది, హంసమ్మ ఇంత తెల్లగా పాలలాగున్నావు, భలే జీవితం, నీలాగుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మునికి చెప్పాను అంటే, కాదులే అన్నిటికంటే ఇబ్బందికరమైన జీవితం నాది, అసలు ఒక రంగు రుచి లేని జీవితం నాడిది, అసలు తెలుపు రంగు ఇంకేమి ఉండదు, సృష్టిలో ఇన్ని రంగులుంటే ఏమీ ఉండదు, ఎదవ బతుకు, ఎక్కడ ఇలా నన్ను బొమ్మలాగా పెట్టి చూస్తుంటారు, ఎక్కడికి స్వతంత్రం ఉండదు, ఇలాంటి జీవితం అవసరం, దీనికంటే లేకపోవడమే బెటర్. సో ఎవరి జీవితం బాగుంటుంది అంటావు అంటే, పంచవన్నెల రామచిలుక రంగులకు ఉంటుంది, రామచిలుక ముక్కు ఒక రంగు, శరీరం ఒక రంగు, చక్కని పలుకులు భలే ఉంటుంది, అలాంటి దాన్ని తీసుకున్నాను. సరే తన దగ్గరికి వెళ్తుంది, తన దగ్గరికి వెళ్ళి తన కష్టం తెలుసుకుందాం, ఏమైనా ఉన్నాయేమో అని అక్కడికి వెళితే, అమ్మ నీ జీవితం ఎలా ఉంది అంటే, ఏదో జీవితం, ఈ ఆకుల్లో ఆకులా కలిసిపోవడం, ఎక్కడున్నానో తెలియదు, బై మిస్టేక్ ఎవరికైనా దొరికితే తీసుకెళ్ళి పంజరంలో పెట్టేస్తారు, పెట్టేసి చిన్న కదలడానికి ఉండదు, ఒక ఏదో ఫ్రూట్ అక్కడ పడేస్తారు, ఇంకంతే జీవితాంతం ఖైదు, ఏదో జన్మ ఏదో జీవితం. మరి నీకు తెలిసి ఎవరి జీవితం బాగుంటుంది అంటే, అన్నిటికంటే నాకు తెలిసి పికాక్ నెమలి, ఆ అందం, ఆ రాజసం, ఆ నడక, ఆ టీవీ, అంత బ్యూటీ ఇంక దేనికి ఉండదు. అదే లైఫ్ అంటే, అదే పక్షుల్లో, అది చాలా బాగుంటుంది. ఒకసారి అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమ్మా ఏంటి సంగతి అంటే, నువ్వే గొప్ప ఇది కదా అంటే, ఏడ్చినట్టుంది, నాది గొప్ప ఏమిటి, కాకితో చెప్తుంటుంది, నాది గొప్ప ఏమిటి, ఎదవ జీవితం, ఇగో చూడు ఇక్కడ పెట్టారు జూలో, అందరూ చూడడానికి వస్తారు, నా ఏకలు బాగున్నాయని పీక్కుంటారు, నానా బీభత్సం చేస్తుంటారు, ఇక్కడే జీవితం, బయట స్వేచ్ఛ ఉండదు, మళ్ళీ తీసుకెళ్ళి సాయంత్రం లోపల పెట్టేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు, వచ్చిన వాళ్ళందరూ పీకుతుంటారు, ఈ బాధ వర్ణనాతీతం, ఎందుకు వచ్చిన జీవితం. మరి నీకు తెలిసి ఎవరు బాగున్నారంటే, నేను చూస్తుంటాను పైనుంచి, రోజు నీదే జీవితం, అద్భుతమైన జీవితం, స్వతంత్రాలివి, నీ జోలికి ఎవరు రారు, లోపల పెట్టరు, నీకు ఒక ఎక్కడ బంధించడం అనేది కానీ, జూ కానీ, పంజరం కానీ, ఇలాంటి ఏమీ ఉండవు, పెంచుకోవడం కానీ ఇలాంటి ఏమీ ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవడు అబ్జెక్ట్ చేయడు, నిన్ను కోసుకోరు, తినరు, ఏమీ ఉండదు, సర్వ స్వతంత్రాలివి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు, ఏది కావాలంటే అది తింటావు, ఎవ్వరు నీ జోలికి రారు. ఇంత గొప్ప జీవితం ఏ పక్షికి వస్తుంది చెప్పు అంటే, అప్పుడు అనుకుంటుంది, కరెక్టే కదా, నా జీవితం చాలా ఉన్నతమైంది, ఎవరికి రాదు, ఎవరు పెంచుకోరు, ఎవరు కోసుకోరు, ఎవరు నా దగ్గరికి రారు, ఎంత బాగుంది ఈ జీవితం అని. సో కట్ చేస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపాలని తెలుసుకొని బాధపడడం కాదు, వాళ్ళలో బలహీనతలు చూడడం కాదు, మీలో ఉన్న బలాల్ని గుర్తించండి. ప్రతి వాళ్ళకు బలం ఉంటుంది, బలహీనతలు చూసి బాధపడేదానికంటే మీలో ఉన్న బలాల్ని గుర్తించండి, అవి అటువైపు మీరు ప్రయాణం చేయండి, అద్భుతాలు సాధిస్తారు. ఓకే గురుగారు.